హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఈరోజు అన్నీ కూడా అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ టెన్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. నిమ్మరసం తీసేటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఒక కాయ కానీ 2 కాయలు కానీ ఇలా రసం తీయాలి అనుకున్నప్పుడు ఇలా హోల్స్ ఉన్న గేట్ని తీసుకుని ఇలాగా రసం అయితే ఇలా పెట్టేసి ఇలా రసం తీసామనుకోండి, మనకి గింజలు సపరేట్ అయిపోతాయి. రసం అయితే కిందకు దిగుతుంది. కాబట్టి ఇలా ట్రై చేయండి. మనం సపరేట్గా మళ్ళీ ఈ గింజల్ని మళ్ళీ తీయాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా అయితే చక్కగా హోల్స్ ఉన్న గేట్ని ఇలా పెట్టేసామనుకోండి, ఇలా చక్కగా రసం అయితే కిందకు దిగుతుంది. ఇలా సీడ్స్ అయితే పైన ఉంటాయండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మళ్ళీ మనం డైరెక్ట్గా అలానే రసం అయితే పిండేసామనుకోండి, మళ్ళీ ఇలా చేయి పెట్టి తీయాల్సి వస్తుంది. ఆ సీడ్స్ అవన్నీ కూడా తీయాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా చక్కగా హోల్స్ ఉన్న గేట్ పైన ఇలా రసం అయితే తీసేసుకున్నాం అనుకోండి, ఇలా సీడ్స్ సపరేట్ అయిపోతాయి. రసం అయితే కిందకు దిగుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, ల్యాప్టాప్ను మనం ఇలా క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. ఇలా క్లాత్తో మనం క్లీన్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. పెయింటింగ్ బ్రష్ అయితే ఉంటుంది కదండి, ఇలా పెయింటింగ్ బ్రష్తో చక్కగా ఇలా మనం చేతితో అయితే క్లీన్ చేసుకోలేం కదండి. ఇలా బ్రష్తో లోపల ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 3, కొత్తిమీరని ఈ విధంగా స్టోర్ చేసుకోండి. అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా కొత్తిమీరని మనం తీసుకొచ్చుకున్న వెంటనే ముందుగా మొదళ్ళు అయితే ఇలా వేర్లు అయితే ఉంటాయి కదండి, ఆ వేర్లకి ఇసుక అయితే చాలా ఉంటుందండి. అంతవరకు ఏర్లు ఉన్న దగ్గరికి ఇలాగ చాకుతో అయితే కట్ చేసుకున్న తర్వాత కొత్తిమీరని ఈ విధంగా మొత్తం కూడా చెత్త చెదారం గడ్డి ఇలాంటివి వస్తూ ఉంటాయి కదండి, పొండాకులు ఇలాంటివి మొత్తం కూడా ఇలా సపరేట్ చేసేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా వేరేసేసి ఇలా చాకుతో అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. కొత్తిమీరని చాలా విధాలుగా అయితే స్టోర్ చేసుకుంటారు, కానీ నేను చెప్పే టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. చూసారా, ఈ విధంగా పొండాకులు గడ్డి ఇలా చెత్త చెదారం మొత్తం వేరేసుకున్న తర్వాత చాకుతో ఇలాగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. కొత్తిమీరని ఎప్పుడు కూడా వాటర్లో క్లీన్ చేసుకోకూడదండి. ఎందుకంటే మనం కొత్తిమీరని వాటర్లో క్లీన్ చేస్తే తేమ అంతా ఆరబెట్టుకోవాలి, లేదంటే మనం అదంతా కుళ్ళిపోయి పాడైపోతుందండి. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాము అనుకున్నప్పుడు వాటర్లో మాత్రం అస్సలు కూడా క్లీన్ చేయకూడదండి. ఈ విధంగా కడగకుండానే ఇలాగ కొత్తిమీరని అయితే ఇలా చాకుతో చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా ఏదైనా ఒక డబ్బా అయితే తీసుకొని దానిలో అయితే ముందుగా న్యూస్ పేపర్ అయితే వేసుకొని ఇలా కొత్తిమీరని పెట్టుకొని మళ్ళీ న్యూస్ పేపర్ వేసుకొని కొత్తిమీర పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే న్యూస్ పేపర్ కొత్తిమీరలో ఉన్నటువంటి తేమను అబ్జర్వ్ చేసుకుంటుందండి. కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండటానికి న్యూస్ పేపర్ చాలా కూడా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా మనం ఏ బాక్స్లో అయినా స్టోర్ చేసుకునేటప్పుడు ముందుగా న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఏదైనా కూడా మనకి ఏది అందుబాటులో ఉంటే అది ఇలా అయితే వేసేసుకొని కొత్తిమీరని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా కూడా కుళ్ళిపోకుండా పాడవకుండా అలానే ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను, నేను ఇలానే స్టోర్ చేసుకుంటానండి. నాకు 10 days వరకు కూడా కొత్తిమీర కుళ్ళిపోవటం కానీ పాడైపోవటం కానీ ఏమీ ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, పెద్దవాళ్ళ ప్యాంట్లు కానీ పిల్లల ప్యాంట్లు కానీ ఇలా జీన్స్ ప్యాంట్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి. జీన్స్ ప్యాంట్లు అయినా ఏవైనా కూడా ఒక్కొక్కసారి లూజ్గా ఉండి మనం అప్పటికప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి. మన ఇంట్లో మెషిన్ ఉంటే ఓకేనండి. బయటికి వెళ్ళి స్టిచ్చింగ్ వేయించుకోవాలంటే టైం అయితే ఉండదు కదండి. అప్పటికప్పుడు హడావుల్లో మనం ఇలాగా చక్కగా టైట్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా ప్యాంటుకు ఉన్నటువంటి బటన్కి రబ్బర్ బ్యాండ్ని ఇలా వేసేసుకొని ఇలా కాజాకి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి టైట్ చక్కగా వచ్చేస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి.
చేయండి. టిప్ నెంబర్ 5, గోధుమ పిండి అయితే ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి గోధుమ పిండి పురుగులు పట్టేసి పాడైపోతూ ఉంటుంది కదండి. అలా పాడవకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా గోధుమ పిండి డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత ఎల్లుల్లిపాయల్ని ఒక 5-6 రెబ్బలు తీసుకుని ఆ పిండిలో అక్కడొకటి అలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి వీటి ఘాటికి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, ఏవైనా పిండిలు మనం ఇలాగా జల్లించుకునేటప్పుడు ఒక్కొక్కసారి పక్కన పడిపోతూ ఉంటుంది. అలా పిండి పక్కకు తొలగిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఒక గ్లాస్ అయితే తీసుకుని గ్లాస్ పిండిని ఇలా బోర్లింగ్ చేసి అక్కడక్కడే ఇలా మనం అనుకుంటూ ఉన్నాం అనుకోండి, పిండి అంతా కిందకు దిగిపోతుంది, ఇలా పక్కకు తొలగిపోకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ఈ టిప్ కూడా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, మనందరికీ ఎంతగానో యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే ఈ టిప్ మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ టిప్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఇలా అయితే ముందుగా బంగాళదుంపని తీసుకొని ఇలా కొంచెం అయితే మనం ఇలా తురుముకోవాలండి. కొంచెం అయితే సరిపోతుంది, లేదంటే మనం మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. నాకు కొంచెమే కావాలి కాబట్టి మీకు చూపించడం కోసం నేను ఇలాగ తురుముకుంటున్నాను. ఇలా కొంచెం అయితే తురుముకున్నాం కదండి, దానిలో ఉన్న లిక్విడ్ అయితే మనకు కొంచెం అయితే వస్తే సరిపోతుంది. ఇలాగ లిక్విడ్ అయితే తీసుకున్నాం కదండి, దీనిలో ఒక స్పూన్ అయితే తేనె వేసుకోవాలి. అలానే ఒక స్పూను కాఫీ పౌడర్ కూడా వేసుకొని ఈ 3 కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇది ఎందుకు అనుకుంటున్నారండి, చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ 3 కూడా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలండి. తేనె, అలాగనే పొటాటో లిక్విడ్, అలానే కాఫీ పౌడర్, ఈ 3 కూడా ఇలా స్పూన్ పెట్టి మొత్తం కూడా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా మిక్సింగ్ చేసుకున్న ఈ లిక్విడ్ చాలా బాగా వర్క్ అవుతుందండి. మన కళ్ళ కింద ఉన్నటువంటి నల్ల మచ్చలను పోగొట్టే అద్భుతమైన టిప్ అండి ఇది. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా క్రమేణా మనం రోజు కూడా ఇలాగా కళ్ళ కింద నైటు ఇలాగా కాటన్ అయితే ఈ లిక్విడ్లో డిప్ చేసుకుని కళ్ళ కింద పెట్టుకున్నాం అనుకోండి, ఇలా రోజు చేస్తూ ఉంటే 1 మంత్ కల్లా చక్కగా మనకి కళ్ళ కింద ఉన్నటువంటి మచ్చలు ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఎన్నెన్నో మెడిసిన్స్ అని ఆయింట్మెంట్స్ అని రాస్తూ ఉంటాం, కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మీకు రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుంది. ఇలాగ కాటన్ అయితే ఆ లిక్విడ్లో డిప్ చేసేసి కళ్ళ కింద ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా కళ్ళ కింద ఉన్నటువంటి నల్ల మచ్చలు ఈజీగా రిమూవ్ అయిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, అరటి తొక్క తిన్న తర్వాత తొక్కే కదా అని పడేస్తూ ఉంటాం కదండి. ఈ తొక్క మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా తొక్కని పడేయకుండా ఇలా అరటి తొక్కను చక్కగా అరటి తొక్క పైన కాఫీ పౌడర్ ఇలా వేసేసి ఇలా మన స్కిన్ పైన రఫ్ చేసి ఒక 5 మినిట్స్ ఇలాగ రుద్దామనుకోండి, చక్కగా మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ వస్తుందండి, మంచి బ్రైట్నెస్ వస్తుంది. ఈ విధంగా మన స్కిన్ అయితే చక్కగా బ్రైట్నెస్ అయితే తెప్పించుకోవచ్చు. ఈ విధంగా అరటి తొక్క పైన కొంచెం కాఫీ పౌడర్ వేసేసి ఇలా రఫ్ చేసి రుద్దామనుకోండి, స్కిన్ మంచి గ్లోయింగ్ వస్తుంది, మంచి బ్రైట్నెస్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, స్టీల్ డబ్బాలు కానీ స్టీల్ బాక్సులు కానీ ఒక్కోసారి మూతలు లూజ్గా ఉండి బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి. అలా లూజ్గా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. మనం ఇలా ఈ డబ్బాల్లో ఏదైనా సరుకులు స్టోర్ చేసుకున్నా కూడా లూజ్గా ఉండి అవన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి, అలానే చీమలు ఎక్కుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి. ప్లాస్టర్ అయితే ఇలా అంచుకి చుట్టూరు కూడా ఇలా వేసేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి చీమలు ఎక్కకుండా ఉంటాయి. అలానే మనకి లోపల ఉన్న ఐటమ్ ఏదైనా కూడా పాడవకుండా ఉంటుంది. ఇలా మనం సరుకులు స్టోర్ చేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మూత టైట్గా ఉంటుంది కాబట్టి పాడవకుండా ఎక్కువ రోజులు చక్కగా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాటిల్స్ అయితే మనం ఎంత క్లీన్ చేసి ఇలా పక్కన పెట్టినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే 2 యాలకుల్ని ఇలాగ బాటిల్లో వేసేసి మూత పెట్టుకున్నాం అనుకోండి, సంవత్సరం ఉన్నా కూడా మనకి బాటిల్లో బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. బాటిల్స్ ఎంత క్లీన్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ వస్తున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 11, అరచేతిలో ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని ఇలా రఫ్ చేయాలండి. ఇలా అరచేతిలో రఫ్ చేసేసుకొని కందిపప్పుని ఇలా మొత్తం వాటికి కూడా చక్కగా అరచేతిలో కొంచెం ఆయిల్ పసుపు అయితే వేసాం కదండి, ఈ ఆయిల్ పసుపు ఇలా ఈ కందిపప్పు అంతటికి కూడా ఇలా పట్టించేయాలండి. ఇలా పట్టించేసి ఇలా రఫ్ చేసి ఇలా అనుకుంటే చాలండి. మనం కందిపప్పు వండుకున్న ప్రతిసారి కూడా గ్యాస్ ప్రాబ్లం ఉండదు, కందిపప్పు కూడా చక్కగా ఉడికిపోతుందండి. ఈ విధంగా చక్కగా ఇలాగ మనం
పసుపును ఆయిల్ ఇలా దీనికి పట్టించడం వల్ల యూజ్ ఏంటంటే పురుగు రాకుండా ఉంటుందండి. ఇలా మనం డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా పురుగు రాకుండా ఉంటుంది. కందిపప్పు మనం వండుకునేటప్పుడు కూడా చక్కగా ఉడికిపోతుందండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 12, ఇలా మనం పువ్వొత్తులు చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. ఒక గెరిట ఉంటే చాలండి, ఎన్ని ఒత్తులైనా చాలా ఈజీగా సింపుల్గా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా కాటన్ అయితే కొంచెం తీసుకుని పాలు అయితే ఒక బౌల్లో పోసేసుకొని ఇలా పాలను కొంచెం కొంచెం అద్దుకుంటూ ఇలా గెరిటలో చక్కగా ఇలా ఒత్తునైతే పెట్టేసి ఈ విధంగా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ఎన్ని కావాలన్నా కూడా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలాగా మనం అగరబత్తి స్టిక్ ఉంటుంది కదండి, ఆ స్టిక్తో కూడా ఇలాగా పొడవైన ఒత్తులను అయితే మనం ఇలాగా తయారు చేసుకోవచ్చు. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ షేర్ చేస్తున్నానండి. ఇలా చక్కగా గెరిటితో ఎన్ని ఒత్తులైనా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 13, తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు, బాగా భరించుకోలేనంత నొప్పి వచ్చినప్పుడు మనం మెడిసిన్స్ ఎక్కువగా వేసుకోకుండా ఇలా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకుని దోసపెనం పెట్టుకుని దోసపెనం మీద ఒక 1 టీ స్పూన్ పసుపు అయితే వేసేసుకొని ఇలాగా కొంచెం కొంచెంగా ఇలాగ స్పూన్ పెట్టి తిప్పుకుంటూ ఉన్నాం కొంచెం హీట్ చేసుకున్నా ఉంటే దీనిలో ఉన్నటువంటి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదండి. ఆ స్మెల్ పీల్చుకుంటే హెడేక్ త్వరగా పోతుందండి. మైగ్రేన్ హెడేక్ ఉన్నా కూడా త్వరగా రిలీఫ్ అయితే అవుతుంది ఈ స్మెల్ అనేది పీల్చుతూ ఉంటే. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 14, చిన్న పెద్ద వయసు తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మనం తినే కల్తీ ఫుడ్ వల్ల అందరికీ కూడా షుగర్ కానీ ఇలాగా థైరాయిడ్ కానీ బీపీ కానీ ఇలా ఎక్కువగా వస్తున్నాయి కదండి. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. బీపీకి ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. హై బీపీతో బాధపడే వాళ్ళు ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకొని ఎల్లుల్లిపాయలని పైన ఉన్నటువంటి తొక్కనైతే తీసేసుకొని ఇలాగ ఈ వాటర్లో నైట్ అంతా కూడా ఇలా నానబెట్టుకొని ఉదయము ఆ ఎల్లిపాయలను తీసేసి వాటర్ని తీసుకుని పరగడుపుని తాగామనుకోండి, హై బీపీ ఉన్న వాళ్ళకి చక్కగా కంట్రోల్ అయిపోతుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.